కారు డోరు లాక్ అయి చిన్నారి మృతి చెందిన ఘటన సాంబాయిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాంబాయిగూడెం గ్రామంలో సాయి లిఖిత దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి 3 సంవత్సరాల కల్నీషా అనే కూతురు ఉంది. చిన్నారి ఆడుకుంటూ ఆగి ఉన్న కారులోకి వెళ్ళింది. కారు డోరు ఆటోమేటిక్గా లాక్ అవడంతో ఊపిరాడక చిన్నారి కారులోనే మృతి చెందింది. తల్లిదండ్రులు ఎంతకు పాప రాకపోవడంతో చుట్టుపక్కల వెతికి ఇంటి ముందు ఉన్న కారులో పాపను గుర్తించారు. పాపను చూడగానే స్థానికులు డోరును పగలగొట్టి తీగా అప్పటికే చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వెళ్ళి ఇక పిల్లలతో ఆడుకుంటుందని వాళ్ళమ్మ మర్చిపోయింది. ఇంక అట్లే ఇక పిల్లలు వాళ్ళతో వీళ్ళతో ఆడుకుంటుందని చూసరికి అదే సాయంత్రం 6 అయింది. గాలి దుమ్ము వస్తుందని పిల్లలేదని అజాపదా ఎదుర్కొంటూ తిరుగుతుంటే ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి ఇంటి పక్కన పెట్టిన కారులో అప్పటికి 3 గంటలు అయిపోయింది. 3 గంటలు అయిపోయి టైం అయిపోయింది. అప్పటికి అయిపోయేసరికి వాంతులు చేసుకొని గాలి ఆక్సిజన్ ఆడక చనిపోయింది. మధ్యాహ్నం దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. 3 సంవత్సరాల పాప కల్నీషా మృతికి గల కారణాలేంటి? కారు డోర్ లాక్ అవటం వల్లే పాప మృతి చెందింది అంటున్నారు. అప్డేట్స్ ఏంటి? రైట్ చేత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక అమానుష ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. అదే వివరాల ప్రకారం మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలోని కొండాయిగూడెం గ్రామంలో సాయి లిఖిత అనే సాయి కల్పిషా అనే అమ్మాయి 3 సంవత్సరాల అమ్మాయి వారి ఇంటి దగ్గర అంటే ఇంటి ముందు పార్క్ చేసినటువంటి కారులోకి అయితే అంటే ఆడుకుంటూ వెళ్ళి ఆ కారులో అయితే కూర్చున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కార్ డోర్ లాక్ అయిపోవడంతో లోపడి అంటే వారి తల్లిదండ్రులు గమనించకపోవడంతో చిన్నారి ఆ కారులోనే ఉండిపోవడంతో ఊపిరాడక చనిపోయినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అంటే ఊపిరాడక చనిపోయినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అంటే మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క మనుగూరు ఈ ఘటన అయితే అక్కడ ఒక విషాద ఛాయల్ని మిగిల్చిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అంటే గతంలో కూడా మనం అనేక ఘటనలు ఏదైతే చిన్నారులు కార్లలోకి వెళ్ళి కారు లాక్ అయ్యి వారు మరణించిన ఘటనలు అయితే అనేకమైతే మనం చూసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘటనతోటి వారి తల్లిదండ్రులు అయితే అంటే చాలా బాధపడుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్న వారందరూ కూడా చెప్తూ అంటే ఏదైతే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చూసుకోవాలని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. నవీన్, 3 సంవత్సరాల పాప అంటున్నారు. ఆ పాప అసలు కారు లోపలికి ఎలా వెళ్ళిందంటారు? ఆ టైంలో ఎవరు చూడలేదా? తల్లిదండ్రులు ఆ టైంలో ఏం చేస్తున్నారంటారు? దీనిపై ఏమైనా అప్డేట్స్ అందాయా? ముఖ్యంగా కల్పిష అంటే 3 సంవత్సరాల పాప ఆడుకుంటూ అయితే అంటే వారు అక్కడ ఉన్నటువంటి చెప్తున్న వారి సమాచారం ప్రకారం అయితే ఇంటి ముందు ఉన్నటువంటి కార్కి అన్లాక్ చేసి ఉండటంతో వీరు ఆడుకుంటూ వెళ్ళి ఆ కారులో అయితే ఆ పాప కూర్చున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులు అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు గమనించలేదు. పాప బయట ఆడుకుంటుందని అయితే వారు అనుకుంటున్న పరిస్థితుల్లో ఆ పాప వెళ్ళి ఆ కారులో ఇరుక్కపోవడం డోర్లు లాక్ అయిపోవడంతో అమ్మాయి ఎంత ముట్టుకున్నా కూడా బయటికి అయితే సౌండ్ వినిపించలేదని వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో అంటే సుమారు అంటే కొన్ని గంటలు అయితే ఆ పాప కారులోనే ఉండిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీంతో అయితే అంటే ఊపిరాడక పాప చనిపోయినట్లుగా తెలుసు. అయితే చాలా సేపటి వరకు కూడా పాప ఇంట్లోకి రాకపోవడంతో తల్లిదండ్రులు పాప ఎక్కడ ఉందా అని వెతికే క్రమంలో ఆ కారులో అయితే ఈ యొక్క పాపని గమనించారు. కానీ అప్పటికే పాప మృతి చెందినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ నవీన్.